ఇక నేడు రేపు గ్రూప్ 2 అంటూ అరగంట ముందే గేట్లు క్లోజ్, బయోమెట్రిక్ ఉంటేనే పరీక్షకు అనుమతి, 1368 కేంద్రాలు, 5,51,847 మంది అభ్యర్థులు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై అపోహలొద్దు, మార్చిలో ఫలితాలు విడుదల చేస్తాం, సిలబస్ మాత్రం చెప్తాం, పుస్తకాల ఎంపిక అభ్యర్థుల ఇష్టం, టీజీ పిఎస్సి బుర్రా వెంకటేశం చైర్మన్ బుర్రా వెంకటేశం అంటూ తను ఏం చెప్తా ఉన్నారంటే అరగంట ముందే గేట్లు క్లోజ్ చేస్తారట. మరి విద్యార్థులు ఉద్యోగార్థులు ఎవరన్నా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే కొంచెం స్పీడ్గా ఒక 10 నిమిషాల ముందే పోయి చేరుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఎంత ముతుకునాలు తీయరు, అది కాదు, తర్వాత బాధపడాల్సి వస్తుంది. సో ఏ అపోహలు వద్దు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఇప్పుడు జరగవు అని చెప్పడానికి ఆ టీజీపీఎస్సీ చైర్మన్ కొత్తగా బుర్ర వెంకటేశం అయింది కదా, ఆయన చెప్తా ఉన్నాడు. సో చూద్దాం. ఇప్పుడు పత్రిక అప్పుడు ఏం చెప్పిర్రు, పేపర్ లీకేజ్ విషయంలో కూడా ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళ వల్ల జరిగిందే తప్ప మాది కాదు అన్నారు. థర్డ్ పార్టీ ఓడికి అంత ఈజీగా వాళ్ళ పెన్ డ్రైవ్ కానీ వాళ్ళ డేటా కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ తీసుకునే అవకాశం ఉన్నది అంటే అక్కడ ఎంత ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఒకసారి చూసుకోండి. అంటే చాలా ముఖ్యమైన పరీక్షలలో కూడా అట్లాంటి జరుగుతుందా అని చెప్పి చాలా మందికి అనుమానం వచ్చింది. అసలు ఆ లీకేజ్ జరుగుతుందంటే పెద్దగా అంటే కొంతమంది నమ్మరు, అంత లేదు, చాలా కట్టుదిట్టంగా ఉంటుంది, అంత సీన్ కాదు, అంత సింపుల్ కాదు, ఉద్యోగాలు అంటే మామూలు విషయం కాదు, దానికి సంబంధించిన నోటిఫికేషన్లు ఇవ్వడమే చాలా పటిష్టమైన ప్లానింగ్ తోనే పక్కా ప్రణాళికతోనే చేస్తారు. సో అట్లాంటప్పుడు లీకేజ్కి ఆస్కారమే లేదని చెప్తారు. కానీ అక్కడ ఎంత లోపభూయిష్టంగా ఉందో మనం గతంలో చూసినాం. గ్రూప్ 1 పేపర్లో కానీ లేకపోతే ఇంకా వివిధ పరీక్షలకు సంబంధించిన పేపర్లల్లో ఎన్ని లీకేజీలు జరిగినాయి, ఎన్నిసార్లు పేపర్లు బయటకు వచ్చినాయి, ఎంతమంది అందులో హస్తం ఉంది అని చెప్పి గతంలో చూసినాం. కాబట్టి కొంతమందికి అనుమానాలు ఉంటాయి. అరే థర్డ్ పార్టీ ఓడు దాని ఈజీగా అంటే ఒక కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఓడే అందులోకెళ్ళి పేపర్లు బయటకు తీసుకురాగలిగిందంటే ఇంకా అందులో పనిచేసే ఆ పెద్ద పెద్దోళ్ళు ఏవైనా చేయగలుగుతారు అనేది ఒక భావన ఉంటుంది. ఈ పరీక్షలలో కూడా ఎక్కడ కూడా నిబద్ధత ఉన్నది, బరాబరి చేస్తున్నారు అనేది నమ్మకం కనిపిస్తలేదు. అందుకే మళ్ళీ ఈయన చెప్పడానికి ప్రయత్నం చేస్తూ బుర్ర వెంకటేశం సార్ ఎట్టి పరిస్థితులలో అపోహలు వద్దు, ఖచ్చితంగా మేము మంచిగానే పెడతాము అండ్ మార్చిలో కూడా ఫలితాలు విడుదల చేస్తామని చెప్పి తను చెప్పాడు.